మాతృదేవోభవ. ఊయలలూపుచుంటి విపుడో జననీ పసిపాపనౌదున. ఊయలలూపుచుంటి విపుడో జననీ పసిపాపనౌదున. ఈ యమలోకవాసమున ఇట్టి క్షణములు లేకయున్న ఏ గాయములెట్లు మానునిక. ఈ యమలోకవాసమున ఇట్టి క్షణములు లేకయున్న ఏ గాయములెట్లు మానునిక. ఏ గాయములెట్లు మానునిక. ప్రేమాయత చందనాగముల ఊయలలోపుచుంటి విపుడో జననీ పసిపాపనౌదున. ఈ యమలోకవాసమున ఇట్టి క్షణములు లేకయున్న ఏ గాయములెట్లి మానునిక. కమ్మని దృష్టి పదమ్ములోన ప్రేమాయత చందనాగముల హాయిగా ఊయలలోపుమమ్మరో. కమ్మని దృష్టి పదములోన ప్రేమాయత చందనాగముల హాయిగా ఊయలలోపుమమ్మరో. ఊయలలోపుచుంటి విపుడో జననీ పసిపాపనౌదున. ధర్మాధర్మాల సూక్ష్మతని మనకి వివరిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1733వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. చక్కగా శివ సహస్రనామాల ప్రభావంలో ఉన్నాం. శంభురీశ పశుపతి శివ శూలీ మహేశ్వర ఈశ్వరశ్చంద్ర ఈశాన శంకరశ్చంద్రశేఖర భూతేశ ఖండపరశు గిరీశో గిరీశో మృడక. భూతేశ ఖండపరశుర్గిరీశో గిరీశో మృడక. మృత్యుంజయ కృత్తివాసా పినాకీ ప్రమదాధిపక. ఉగ్ర కపర్దీ శ్రీకంఠ శితికంఠ కపాలభృతు. వామదేవో మహాదేవో విరూపాక్షస్త్రిలోచనక. కృశానురేతా సర్వజ్ఞోని ధూర్జటిర్నీలలోహితక. హరస్మరకరో భర్గస్త్రయంబకస్త్రిపురాంతక. గంగాధరోంధకరిపుః క్రతుధ్వంసీ వృషధ్వజః. వ్యోమకేశో భవో భీమస్థాణు రుద్ర ఉమాపతి. అష్టమూర్తిరహిర్బుద్ధ్యో మహాకాలో మహానటః. అష్టమూర్తిరహిర్బుద్ధ్యో మహాకాలో మహానటః. క్షోణీధరో హరిశరో గిరిధన్వాంబుధీషుధిః. ఒక 40-50 అనుకోండి. ఇటువంటివి అనేక నామాలు భగవంతుని యొక్క వివిధమైన విభూతిని వ్యక్తం చేసే విధంగా శివసహస్రనామాలుగా సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్పాడు. మనం వీటిని కూడా మళ్ళీ 1000 చెప్పుకోవడం మొదలు పెడితే ఇంకొక 150 భాగాలు పడుతుంది. కానీ భారతంలో విష్ణు సహస్రం ప్రధానం కాబట్టి దాన్ని వ్యాఖ్యాసహితంగా చెప్పక తప్పలేదు. చెప్పకపోతే అనౌచిత్యం కూడా అవుతుంది. కానీ ఇవి కూడా అలాగే చెప్పడం మొదలు పెడితే చాలా సమయం కేటాయించవలసి వస్తుంది. అందుకు అవకాశం లేదు. ప్రేక్షకులు ముఖ్యంగా శివభక్తులు అర్థం చేసుకుంటారని, విష్ణువులోనే శివుణ్ణి, శివుల్లోనే విష్ణువుని చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఇవి ప్రతి నామము వివరంగా విష్ణు సహస్రం చెప్పినంత వివరంగా చెప్పలేకపోతున్నందుకు శివుణ్ణి, శివభక్తులని కూడా నేను క్షమాపణ కోరుతున్నాను. భగవంతుడు ఎంత అవకాశం ఇస్తే అంతవరకే, దాని ప్రకారమే మనం నడుచుకోవాలి. ముఖ్యంగా శివసహస్రనామాల్లో ఇప్పుడు ఊరికే ఇవన్నీ అమరకోశంలో నిజానికి ఇవి ఒక 40-42 పేర్లు ఇటువంటివే అందులోనూ ఉన్నాయి. కొన్నిటికి మనం అర్థం చెప్పుకున్నాం, ఇంకొన్నిటికి ఇప్పుడు చెప్పుకుందాం. ఉగ్ర కపర్దీ శ్రీకంఠ శితికంఠ కపాలభృతు. వామదేవో మహాదేవో విరూపాక్షస్త్రిలోచనక. ఉగ్రస్వరూపాన్ని ధరించి ప్రళయాన్ని కల్పిస్తాడు కాబట్టి ఉగ్రహ అంటారు. అపూర్వమైన జటా కలాపం కలిగినవాడు కాబట్టి కపర్ది అంటారు. శ్రీకంఠక అంటే నల్లని కంఠము అని అర్థం చెబుతారు. శితికంఠక అని తర్వాత ఉంది. అందుకని ఇది అది ఒకటే అలా అవుతుంది. నిజానికి
సంపత్ప్రదాయకమైన కంఠం అంటారు. ఆ శివుని కంఠంలో ఉండేటువంటి మత్స శ్రీచక్రాకారం అనే ఒక భావన ఉంది. అందుకే శ్రీకంఠక అంటారనే ఒక వ్యాఖ్యానం కూడా ఉంది. శివుని కంఠంలో ఉండేటువంటి మత్స శ్రీచక్రం అని. అది చూసిన తర్వాతే నేను కూడా ఎప్పుడో అమ్మవారి మీద ఓ పద్యం అనినప్పుడు, షట్చక్ర సంచారం చేస్తే కానీ నీ దర్శనం కాదంటారమ్మా, నా వల్ల ఎక్కడవుతుంది? ఈ చక్రములు యోగ సాధనలు, ఐం హ్రీం బీజమంత్రాలు. ఈ చక్రములు యోగ సాధనలు, ఐం హ్రీం బీజమంత్రాలు. నానాచారములు గ్రంథిభేదనములు, నాకొక్క ముక్కైన రావు. ఓ చక్రాంతర సంచర తను తను, ఓ చక్రాంతర సంచర తను తను. ఓరంత వృద్ధుల్ మదిన్ శ్రీచక్రాంకిత కంఠు నిందలతు, ఈ జీవున్ కృపంజూడుమా అని ప్రార్థన చేశాను సాగర ఘోష కావ్యంలో చివరలు. నీ భర్త పరమశివుడు శ్రీచక్రాంకిత కంఠుడమ్మా. ఆయన నేను నిరంతరం మనస్సులో నమశివాయ 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 అని స్మరిస్తున్నాను. జీవితాంతం కాపాడుతున్నది, జీవితాన్ని నడిపిస్తున్నది ఆ పంచాక్షరి స్మరణే. అందుకని అదొక్కటి దృష్టిలో పెట్టుకుని మళ్ళీ నిన్ను స్మరించలేదు అనకుండా నన్ను కాపాడవమ్మా. అలాగే ఈ యోగాభ్యాసం, షట్చక్ర సంచారం, ఏవో రకరకాల సిద్ధులు, యోగ భేదాలు ఇవన్నీ నా వల్ల ఏవి కాదు, కానీ ఆ నిరంతర స్మరణ మాత్రం నేను చేస్తాను అని అమ్మవారికి. అంచేత శ్రీచక్రాకారంలో ఉండే కంఠం కలిగిన వాడు కాబట్టి శ్రీకంఠుడు అంటారనే ఒక వ్యాఖ్యానం ఉంది. అలాగే నల్లని కంఠం కలిగిన వాడు విషం తాగడం వల్ల ఆ నల్లని మచ్చ ఏర్పడింది కూడా శితికంఠక అనేది ఎలాగూ ఉంది. విషం ఎందుకు తాగాడు అంటే మనం ఏదో మహిమ మహామహిమ అని చెప్పుకోవడం కంటే కూడా అందులో ఉండే మానవత్వం. ఇందులకి విషంబు సహించి క్షమించి దాచితో, ఇందులకి విషయంబు సహించి క్షమించి దాచితో. తొందరపాటు కాదెయిది, తొందరపాటు కారిది కాదెయిది. దోసిలి నొగ్గ సుధాప్రసంగమా, దోసిలి నొగ్గ సుధాప్రసంగమా. ఇందరి మేలు కోరి ఒకడేమయినన్ మరి ఏమటంచు, మాకందరకున్ వసించితివి ఆచరణమున నీలకంధర. ఈ విషయాన్ని కంఠంలో భరించావుట, సహించావుట, క్షమించావుట ఎందుకయ్యా? వెళ్ళ ఇలా విషం వచ్చింది అనగానే ఏదో పరిగెత్తుకు వెళ్ళిపోయాడు. అదేమైనా పళ్ళరసమా, పాయసమా? దోషిలు నొగ్గ సుధాప్రసంగమా. అమృతం వచ్చినప్పుడు ఈ దేవతలు ఎవరు నేను పిలవలేదే. అమృతం వచ్చినప్పుడు వేరే వాళ్ళని పిలుస్తారా? వాళ్ళందరూ అమృతం పంచుకుంటారా? లక్ష్మీదేవి, కల్పవృక్షం, కామధేనువు, చింతామణి అన్న అపురూప వస్తువులన్నీ మహానుభావులందరూ పట్టుకెడతారా? చివరికి విషం వచ్చేసరికి నిన్ను పిలుస్తారా? ఎంత అమాయకపు దేవుడవయ్యా, ఇంత అమాయకుడు నమ్ముకున్న మా పని కూడా ఇంతేనా అని శివుడితో మాట్లాడుతూ, ఇలా వెళ్ళిపోతే ఎలాగయ్యా? ఏదైనా విషం తాగడానికి వెళ్ళిపోతావు, కనీసం ఎల్ఐసి అయినా చేసేవో లేదో, కుటుంబం ఏమైపోవాలి అని. స్వామి, నీ ఆంతర్యం మాకు కొద్ది కొద్దిగా అర్థమవుతోంది. మనుషులం కాబట్టి మానవత్వంతో ఆలోచిస్తే ఎందుకు ఇలా చేసి ఉంటావు అంటే, ఇందరి మేలు కోరి ఒకడు ఏమయ్యనని మరి ఏమటంచు. అదండి మనకు ఉండాల్సిన ఆలోచన. శివుడు విషం తాగినా బతికి ఉన్నాడు, ఎందుకంటే తవ తాటంక మహిమ. ఇది ఒక భాగం. అమ్మవారి తాటంకాల మహిమ వల్ల శివుడు బతుకున్నాడు, శివుడు క్షేమంగా ఉన్నాడు. దేవుడు తాటంకాల మహిమ అంటే మనం తాటంకాలను అర్చిస్తూ కూర్చుంటాం. కానీ శివుడు విషం తాగడానికి వెళ్ళేటప్పుడు అమ్మవారితో ఏం చెప్పాడు? ఎందుకు పెడుతున్నారు స్వామి అని అడిగితే భాగవతంలో ఏం చెప్పాడండి? పరహితమే పరమధర్మము, పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును పంచభూతంబులకున్. పరహితము చేయునవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురులేదు పర్వేందుముఖి. దేవతల జీవితాల్లో ఉండే త్యాగాన్ని గుర్తించాలండి. మహిమలు మాయలు మాట్లాడుకోవడం కాదు ఎంతసేపు. ఇవి చెప్పుకుంటే వారిని ఆరాధిస్తామంతే, వారి నుంచి ఏం గ్రహించం మనం. ఏదో జరుగుతుంది, ఎవరో రక్షిస్తారు, నేను బతుకుంటానన్న ధైర్యంతో నేను వెళ్ళలేదయ్యా. ఇంతమంది కోసం నా ప్రాణాలు పోయినా మంచిదే అని నేను వెళ్ళాను అంటున్నాడు శివుడు. పరోపకారాన్ని మించిన ధర్మం లేదంటున్నాడు. పరుల మేలు కోరేవాడికి ఎదురు లేదు అంటున్నాడు. మన మతం మానవత్వం అండి. హిందూ మతం అంటే మానవత్వం. సమస్త ప్రజా సంక్షేమాన్ని కోరేది హిందూ మతం. ఒక వర్గం క్షేమం కోసం పాకులాడేది కాదు ఇది. ఇంతటి అపూర్వ మానవతాపరమైన విషయాలనే మనం జనంలోకి తీసుకెళ్ళాలి.
తాగినా ఉండడం శివుడు, బతుకుండడం శివుడు మహిమ, అందుకు అమ్మవారి తాటంకాల మహిమ అంటే అది ఒక భావం, ఊరికే అర్చనకు ఉపయోగిస్తుంది అన్నమాట. అక్కడి నుంచి భార్యల తాటంకాలు సరిగ్గా చూసుకోండి, మంగళసూత్రాలు సరిగ్గా చూసుకోండి, అవి కనుక సరిగ్గా లేకపోతే మా ప్రాణాలకి ప్రమాదం అని మాట్లాడతారు. వీళ్ళు తాగుడు జోదాలు మానరు. వీళ్ళు దుర్వ్యసనాలు ఏవి మానకుండా వాళ్ళు మంగళసూత్రాలు జాగ్రత్తగా చూసుకొని రోజు పసుపు రాసుకోండి అంటే అయిపోయిందా? ఓనాటికి ఆ తాగుడు కోసం ఈ మంగళసూత్రం పట్టుకుపోతాడు. హేతుబద్ధంగా ఆలోచించడం అంటే ఇదేనండి, ఇంతకంటే ఏం లేదు. ఇది దేవుడికి వ్యతిరేకం ఎలా అవుతుంది? దేవుడే ఇలా ఆలోచించమని చెబుతుంటే భాగవతంలో. అందుకని శితికంఠ శబ్దం నిజానికి శివుడికి ఇచ్చిన బిరుదం. అది కంఠంలో ఆయన మత్సను ధరించలేదంటే ఒక బిరుదాన్ని ధరించాడు. ఏదో బిరుద ఫలకాలు మెడలో కడతారు కదా, అటువంటి ఒక బిరుదం, ఒక మెడల్, గోల్డ్ మెడల్. లోకం కోసం నేనేం చేశానో గమనించండి, మీరు అలా చేయండి. ఇప్పుడు చెప్పండి, లోకం కోసం, ధర్మం కోసం, తాను నమ్మిన ధర్మ ప్రచారం కోసం విషం తాగిన సోక్రటీస్ మరో శివుడా కాదా? తప్పనిసరిగా సోక్రటీస్కి నమస్కారం. ఏ దేశీయుడు, ఏ మానవుడు అనవసరమైన విషయాలండి. భగవంతుడి ప్రపంచం అంతా ఉన్నాడు, త్యాగమూర్తులు ప్రపంచం అంతా ఉన్నారు, స్వార్థం ప్రపంచం అంతా ఉన్నట్టే. సోక్రటీస్ శివుడిని ఆదర్శంగా తీసుకున్నాడు. నువ్వు విషం తాగుతావా, ఈ దేశం నుంచి వెళ్ళిపోతావా అంటే, నా ధర్మ ప్రచారించి నా అనుకున్న భావాలు ప్రజలకు చెప్పే అవకాశం నాకు లేనప్పుడు ఈ దేశంలో కాదు ఇంకో దేశంలో మాత్రం నేను ఎందుకు ఉండడం, విషం తాగడమే మంచిది అని ఆనందంగా పొద్దున్నే భార్య కాఫీ ఇస్తే తాగినట్టుగా తాగేశాడే. ఆయన గ్రీకు దేశస్థుడైతే ఏమండి, ఏ దేశస్థుడైతే, ఎవరైతే దేశాన్ని బట్టి, జాతిని బట్టి, పుట్టుకలను బట్టి గౌరవాలు అగౌరవాలు నిర్ణయాలు అవుతాయా? అదే ధర్మశాస్త్రం. అది శివుడు ఆదర్శం. ఉగ్ర కబర్ది శ్రీకంఠ శితికంఠ కపాలభృతు. కపాలభృతు ఎప్పుడూ భిక్షాన్నమే, కపాలమే, అది కూడా బ్రహ్మ కపాలం. కారణం, బ్రహ్మని ఆయనకు వచ్చినటువంటి దురాలోచన కారణంగానే ఆయన శిరస్సును తొలగించాడు. ఆయన తనలో ఒక వ్యామోహం ప్రవేశించింది పార్వతీదేవి పట్ల, తొలగించాడు, అది శిక్ష. కానీ వీర ఆలోచన వస్తే రావచ్చు. పండితుడు పండితుడే, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే, బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు, అందులో మామూలు బ్రాహ్మణుడా, బ్రహ్మజ్ఞానులందరికీ మూలమైన మనిషి. అందుకని బ్రహ్మహత్య పాపం అన్నారు. నిజమే. మరి రామచంద్రమూర్తి విషయంలో కూడా ఉంది ఇది. సీతాదేవిని ఎత్తుకుపోయినందుకు అతను సంహరించడం అన్ని విధాలా ధర్మం. కానీ పండితుడు, వేదాలులో ఘనపాఠాన్ని, క్రమపాఠాన్ని, జటాపాఠాన్ని కనిపెట్టినవాడు, లోకంలో అటువంటి వాడు పుట్టడం చాలా కష్టం. అందుకని ఎంతైనా బ్రాహ్మణుడయ్యా, నువ్వు బ్రహ్మహత్య చేసినట్టు అవుతుంది అని రామచంద్రమూర్తితో కొందరంటే శివలింగాలు స్థాపించి ఆ పాపాన్ని పోగొట్టుకున్నాడు. అంటే మనస్సును శివాత్మకం చేసుకుని, ఊరికెక్కడో లింగం పెట్టడం, అభిషేకం చేయడం కాదు, మనస్సును శివాత్మకం చేసుకుని, అంటే శివలీలలో భాగంగానే ఇది జరిగింది. శివుడి అనుజ్ఞ లేకుండా శివభక్తుడిని సంహరించడానికి నేనెక్కడ సరిపోతాను? అందుకని పరమేశ్వర, ఇది నీ లీల, నేను చేసింది కాదు. ఇదే శివలింగ స్థాపన అంటే. ఊరికే ఓ లింగం పెట్టి వెళ్ళిపోవడం కాదు అక్కడ. అలా మనం ఇవాళ ఏవో చేసిన పాపాలన్నీ 108 శివలింగాలు ఫలానా చోట పెడితే పాపాలు పోతాయంటే వ్యాపారాలు పెరిగితే పాపాలు పోవు. మీ బదులు మేము పెడతామంటే లింగానికి 1,00,000 అండి అంటాడు ఎవడు. అలాంటి అవకాశాలు ఉండవు. రాముడు అలా చేయాలి. ఇది నీలీల స్వామి, నేను చేసింది కాదు అని శివలింగ స్థాపన చేస్తే దాన్నే రామలింగేశ్వర స్వామిగా చెబుతారంటారు. పాలకొల్లో ఉన్న స్వామి కూడా రామలింగేశ్వర స్వామి, సుప్రసిద్ధ పంచారామాల్లో ఒకటి. నేను పుట్టిన ఊరు తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడు, అక్కడ ఉన్నది రామలింగేశ్వర స్వామి. ఆ మాట చెప్పాలంటే సగర్వంగా చెబుతాను. నాకు మొట్టమొదట మా అమ్మా నాన్న పెట్టిన పేరు రామలింగేశ్వర శర్మ. తర్వాత ఏదో 6వ తరగతిలో చేర్చేటప్పుడు ఆ కారణాలు ఏమిటో నాకు తెలియదు, నేను చిన్నపిల్లవాడిని, కానీ పేరు మార్చి వెంకట బసవ నరసింహారావు అని మార్చారు. అదేదో తర్వాత అలా ఖాయమైంది. అయితే రామలింగేశ్వరుడితో నాకు వ్యక్తిగతంగా చాలా అనుబంధం, మా జిల్లాకి, పశ్చిమ గోదావరి జిల్లాకి చాలా అనుబంధం, దేశమంతటికే అనుబంధం. అలాగే శివుడు చివరికి రాముడు ఈ పని చేసి దాన్ని నివృత్తి చేసుకుంటే శివుడికి కూడా అంతేనండి. అంటే పాపం పుణ్యం అనేవి దేవతల్ని పట్టుకున్నాయి, దయచేసి గమనించండి. వీటి నుంచి వాళ్ళు మనని విముక్తులు చేస్తారు అని ఎక్కడా చెప్పట్లా, అనుభవించి తీరాల్సిందే అని చెప్పారు. శివుడు అనుభవించాడు. బ్రహ్మ కపాలాన్ని చేతిలో పెట్టుకుని ఇంటింటికి భిక్షాటన చేస్తూ
నేను బ్రహ్మని చంపాను, నేను బ్రహ్మని చంపాను, తప్పనిసరి చంపవలసి వచ్చింది, నన్ను మన్నించండి అన్నట్టుగా ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తూ చెప్పవలసిందే. ఎక్కడ ఈ కపాలం నేల రాలిపోతుందో అక్కడే విముక్తి అని చెప్పారు స్పష్టంగా. శివపురాణం సహా అనేక పురాణాల్లో ఉన్న విషయం. కేదారేశ్వర మహత్యంలో ప్రత్యేకంగా ఉంటుంది. ఆ వెళ్ళడం కేదార్నాథ్ బద్రీనాథ్ అన్న చోట ఆ కపాలం ఊడి కింద పడింది. అదే బ్రహ్మ కపాలం అన్నారు. తాను చేసింది ధర్మం కోసమేనా, అందులో ఉండే చిన్న దోషాన్ని పోగొట్టుకుందుకు శివుడే ఇంత కష్టపడ్డాడే, మనం చాలా తేలిగ్గా పాపాలు పోతాయి, పుణ్యాలు వచ్చేస్తాయి అనుకోవడం ఎంత అజ్ఞానం అండి. ఉగ్ర కపర్ది శ్రీకంఠ శితికంఠ కపాలభృతు వామదేవో మఖాదేవో విరూపాక్ష స్త్రిలోచనక. వామదేవక, వామశబ్దానికి అతి సుందరమైన అని కూడా అర్థం ఉంది, శుభప్రదమైన అని అర్థం ఉంది. అందుకే స్త్రీని వామ అంటారు. వామ అంటే శుభప్రదమైనది, సుందరమైనది అని అర్థం. శివుడంత అందమైన వాడు మరొకడు లేడు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం సౌందర్య లహరిగా పేర్కొనబడుతున్న అమ్మవారు సర్వమంగళాదేవి ఆయన్ని వరించడమే. అందంగా లేని వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారేమో కానీ ఆడవాళ్ళు ప్రేమించలేరు. వాళ్ళు ప్రకృతి ప్రేమికులు. ప్రకృతి అంటే అందంగా ఉంటుంది. అందానికి ఆడవాళ్ళు ప్రాధాన్యం ఇస్తారు. చీర ఎంపికలోనే ప్రాధాన్యం ఇచ్చిన వాళ్ళు భర్త ఎంపికలో ప్రాధాన్యం ఇయ్యరా. అంతటి సర్వమంగళాదేవి, అంతటి సౌందర్య లహరి ఆయన్ని ప్రేమించింది అంటే ఖచ్చితంగా సౌందర్యవంతుడే. అందుకే ఉమాసహస్రంలో కావ్యకంఠ గణపతి ముని అంటారు, శ్మశానవాసీ పురుష స్త్రిశూలి జహారతే చేదనఘాంగి చేతక అర్ధవత అని చెప్పని నైవ ప్రీతి బహిఃకారణమాశ్రిత ఇది. శ్మశానంలో ఉండేవాడిని, ఏనుగుతోలు కట్టుకునేవాడిని, బూడిద పూసుకునేవాడిని, త్రిశూలాలు ధరించిన వాడిని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అంటే అమ్మా మాకో విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏమిటి అంటే ప్రేమ అనేది బయటి కారణాల వల్ల పుట్టకూడదు, అంతస్తత్వ విచారణ వల్ల పుట్టాలి. అది ప్రేమ. బయటి కారణాల వల్ల పుట్టేది కామం. నాకు నుంచోవడం నచ్చింది, కూర్చోవడం నచ్చింది, నాకేసి చూసి నవ్వాడు అందుకని నచ్చింది, జీన్స్ ప్యాంట్ నచ్చింది అంటే కామం అంటారు దాన్ని, ప్రేమ అన్నారు దాన్ని. ఎందుకంటే వీడు ఈ ప్యాంట్ ఈవేళ వేస్తాడు, రేపు పొద్దున వేయడు. మానేస్తావా? ఈవేళ అలా నుంచుంటాడు, రేపు పొద్దున ఇంకో రకంగా నుంచుంటాడు, వదిలేస్తావా? నువ్వు నేను చెప్పినట్టు నుంచోలేదని. దాన్ని బట్టి ప్రేమించుకోవాలి. అది ప్రేమ కాదు, కామం. అందుకని అలాంటివి ఆయన. శితికంఠ కపాలభృతు వామదేవక, అంత అందమైన వాడు. మహాదేవక, మహాన్ దేవ, దేవతలలోనే మహానుభావుడు. శంకరుని వంటి దైవము లేడన్నారు. అంత దయామయుడు మరొకడు లేడండి. అసలు ఇచ్చే వరం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటో కూడా ఆలోచించకుండా భక్తుడికి వెంటనే కోరిక తీర్చేవాడు శివుడు. అందుకని మహాదేవక అన్నారు. విరూపాక్షక త్రిలోచనక, ఈ రెండు మాటలకి ఒకటే అర్థం. మీరు గమనించండి స్థూలంగా చూస్తే. త్రిలోచనక, మూడు కళ్ళు కలిగినవాడు. విరూపాక్షక అంటే ఒక స్వరూపంతో, ఒక రూపంతో ఉండకుండా కొంచెం వంకరగా ఉండడం విరూపం అంటారు. ఏదైనా రూపం సరిగ్గా లేకపోతే విరూపం అంటారు. ఎందుకంటే మన కళ్ళు ఇలా ఉంటాయి, ఆయన కళ్ళు మరి ఇలా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక కన్ను ఉందిగా, ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి అంటే ఇలా చూపించాలి, తప్పదు. ఆయనకి ఇక్కడ ఒక కన్ను ఉంది. మరి చేతులు ఎలా ఉన్నాయంటే మనం ఇలా చూపిస్తాం, కళ్ళు ఎలా ఉన్నాయంటే ఇలా చూపిస్తాం, కనుబొమ్మలు ఎలా ఉన్నాయంటే ఇలా చూపిస్తాం. కానీ శివుడు కళ్ళు ఎలా ఉన్నాయి అంటే ఇలా చూపించాలి. అది తేడా. అందుకని అదే ఇలా చూపించాల్సి వస్తుందిగా విరూపాక్షగా. ఎందుకు వచ్చింది అలాగా? అడ్డకళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం మనం. శివుడి మూడో కన్ను నిలువుగా ఉంటుంది. ఆ నిలువు కంటితో చూస్తే తప్ప ప్రపంచం సరైన తత్వం అర్థం కాదు. అందుకే మన భాషలో అడ్డగోలుగా మాట్లాడుకు, అడ్డంగా దొరికిపోయాడు, అడ్డంగా అడ్డొస్తాడన్నిటికీ, ఇవి వ్యతిరేకమైన మాటలుగా ఉన్నాయి. చూడండి, అడ్డం వ్యతిరేకం, నిలువు అనుకూలం. నన్ను నిలబెట్టాడు, నేను ఇవాళ నిలబడ్డానంటే ఆయనే కారణం. నిల్చోడమే చేతనైన వాడు పని ఏం చేస్తాడు? ఇవన్నీ పాజిటివ్, అనుకూలం. ఆ పాజిటివ్ ఐ, అనుకూల నేత్రం అనేది మూడో కన్ను ఒకటే. అందుకని ఈ విరూపాక్ష అని మనం ఏదో పైకి విరూపంలా కనపడుతుంది. కాస్త సూక్ష్మంగా ఆలోచిస్తే త్రిలోచన శబ్దానికి అర్థం వేరు, విరూపాక్ష శబ్దానికి అర్థం వేరు. ఆ నిలువు కంటితో చూస్తేనే విరూపంగా ఉన్న అసలైన స్వరూపం అదే. పైగా విగత రూప, అసలు ఈ ప్రపంచానికి రూపం లేదు, భగవంతుడికి రూపం లేదు, అన్ని రూపాలు ఆయనవే, అంత ప్రపంచము ఆయనదే. విశ్వం విష్ణు.
అంతా శివమయం. ఈ రూపం నుంచి విగత, రూపం బయటపడితే తప్ప, రూపం నుంచి బయటికి వెళ్ళి ఆలోచిస్తే తప్ప నీకు ప్రపంచం అర్థం కాదు. అది విరూపాక్షర. కృశానురేత సర్వజ్ఞో ధూర్జటిర్ నీలలోహిత హరస్మర హరో భర్గస్త్రయం వకస్త్రిపురాంతక. కృశానురేతా, అగ్నేందు వీర్యాన్ని ప్రతిష్టాపన చేసినవాడు. పార్వతీ పరమేశ్వరుల యొక్క సంగమ సందర్భంలో ప్రకాశితమైనటువంటి తేజస్సుని అగ్ని ధరించాడు, భరించాడు. అందువల్ల కృశాను అంటే అగ్ని, రేతః అంటే రేతస్సు అంటే వీర్యం. అగ్ని ధరించిన వీర్యం శివునిది కాబట్టి కృశానురేతా. అగ్నిశీతం గడగడలాడిపోయి గంగానదిలో వదిలేశాడు. అది శివుడు తేజస్సు. మహాతపస్సు చేశాక వచ్చేటువంటి రేతస్సు తేజస్సు అయితే అలా ఉంటుంది. అందుకే ఋషులు అలాంటి సంతానాన్ని కనేవారు, వాళ్ళు అంతంత ఘనకార్యాలు సాధించారు. అందుకే సర్వజ్ఞ, అటువంటి వాళ్ళే సర్వజ్ఞులు అవుతారు. ధూర్జటికి, ఎప్పుడూ తపస్సులో మునిగి ఉండడం వల్ల, నూనె రాయకపోవడం వల్ల, లేత ఎరుపు రంగులోకి, రాగి రంగులోకి జుట్టు మారిపోయి కొంత దుమ్ము కూడా పేరుకుని ఉంటుంది సహజంగా. ధూర్జటికి ఎప్పటికప్పుడు గంగానది కడుగుతుంది, అది ఆవిడ అదృష్టం. నీలలోహితక, విచిత్రమైన మాట ఇది. నీలకంఠుడు అని అర్థం చెప్పేస్తారు కానీ అది కాదు. నీలకంఠక వేరు, నీలలోహితక వేరు. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో సృష్టి సక్రమంగా సాగాలి, నిర్విఘ్నంగా సాగాలి అని యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో పుట్టినటువంటి వేడి కారణంగా ఆయనకి శరీరానికి కలిగిన అలసట కారణంగా చెమట పుట్టింది. ఆ చెమట ఆయన ఇలా అని ఆ యజ్ఞంలో వేశాడు. అప్పుడు నలుపు రంగులో మంట వచ్చింది ముందు, అది నీల. తర్వాత ఇది లేత ఎరుపు రంగుగా మారింది, అది లోహిత. సరిగ్గా ఈ నలుపు ఎరుపు రంగుల సమ్మేళనం నుంచి రుద్రుడుగా ఆవిర్భవించాడు పరమాత్మ. అంతకుముందు బ్రహ్మగా ఎవరు ఆవిర్భవించారు, అంతకంటే ముందు విష్ణువుగా ఎవరు ఆవిర్భవించారు, వారే ఇప్పుడు రుద్రుడుగా ఆవిర్భవించారు. ఎందుకంటే ఆ ప్రళయం చేయడం, సంహారం చేయడం అనేది ఇతరుల వల్ల కాదు, ఆయన వల్లే అవుతుంది. ఆ నలుపు ఎరుపు రంగుల మిశ్రమం నుంచి రుద్రుడు ఆవిర్భవించాడు కాబట్టి శివుణ్ణి నీలలోహిత అంటారు. మరిన్ని నామాలు, ఇంకా మిగిలినటువంటి నామాలకి అవసరమైన సంక్షిప్త వ్యాఖ్యానాన్ని చేసి మనం అనునాసిక పర్వం మిగిలిన కథా భాగంలోకి ప్రవేశిద్దాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు చెరుకు ఎక్కువగా వాడదాం, ప్లాస్టిక్ నీళ్లు తక్కువగా వాడదాం. సెలవు.